హరీష్ రావు ఇంటికి కవిత తండ్రి మృతి పట్ల సంతాపం, అంత్యక్రియల గైర్హాజరు, విమర్శలకు చెక్, బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చాక హరీష్తో తొలి భేటీ అంటూ ఇక్కడ ఇది పత్రిక స్వేచ్ఛ కాబట్టి చాలా స్వేచ్ఛగా ఏం రాసిందంటే కల్వకుంట్ల కవితని కాపాడుతూ ఇక్కడ ఇక్కడ ఎవరెవరైతే విమర్శలు చేసినారో వాళ్ళందరికీ చెక్ పెట్టిందట. అంటే ఎవరు పోరు అని అనుకుందట. మీరు పోతే ఎంత, పోకపోతే ఎంత. ఇప్పుడు ఏదో అంటారు కదా, అసలు టైంలో పోనప్పుడు అంటే కునపానంతో ఉన్నప్పుడు పొయ్యి ఇన్ని నీళ్లు పోయకుండా చచ్చిపోయినాక తులసి తీర్థం పోసినట్టు అన్నట్టు అసలు టైంలో పోవాలి. అంత్యక్రియలు జరగకముందు ఆ అంత్యక్రియలకు హాజరైతేనో నిజంగా ఆ ఇంట్లో అట్లాంటి అశుభం జరిగినప్పుడు అట్లాంటి సందర్భంలో పోయి కలిసి వాళ్ళకి ఓదార్పునివ్వడం అనేది మన సంస్కృతి, మన సాంప్రదాయం. ఆ టైంలో పోకుండా తర్వాత పోయిందంటే అమెరికాకి వెళ్ళి వచ్చింది అక్క అమెరికాలకి ఇట్లా ఉందేంది లేదు కదా, ఈయన ఉంది కదా. ఇలాంటి విమర్శలు వచ్చినాయి. సో అందుకే సోషల్ మీడియా పవర్ ఏందో చూసిరు కదా, ఆ పవర్తోని చివరికి మొన్న పోకున్నా సరే ఇప్పుడు పోవాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే స్ట్రైట్గా వాళ్ళ ఇంటికి పోయి వచ్చింది. మరి మొన్న జనం బాట ఏం అక్కరుండే, మధ్యలో పోయిరారు కదా, గ్యాప్ తీసుకోరారు కదా, అంత ముఖ్యమా? తను పోకపోతే లక్షలాది మంది ఆగమైపోయారా అని ఇలా చాలా కామెంట్స్ వచ్చినాయి. కాబట్టి తను పోయిందని, పైగా దానికి చెక్ అని చెప్తూ బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చినాక భేటీ అంటే వీళ్ళంతా ఒకటేనా? మరి మళ్ళా చివరికి ప్రజలకు వచ్చే అనుమానం ఏం తెలుసా, ఏ అన్నా ఉత్తగా మనమే అనుకుంటాము, వాళ్ళంతా ఒకటే, దొంగలంతా ఒకటే అని చెప్తారు కొంతమంది. అయితే ఇక నిజంగా చిక్కలేస్తుంది కొంతమందికి. వీళ్ళు బయటకే ఉంటారన్న ఇట్లా లోపల అంతా ఒకటే. మళ్ళా రాజకీయంగా కావాలని అంతా జిమ్మిక్కులు ప్లే చేస్తారు. ఇవన్నీ డ్రామాలు అని చెప్తారు, ఇవన్నీ డ్రామాలు అని చెప్తారు. ఇక్కడ చూడండి, ఎమ్మెల్సీ కవిత ఇట్టకేలకు విమర్శలకు చెక్ పెట్టారు. ఈ చెక్క బుక్క మాకేం అవసరం, ఎవరికేం అవసరం? విమర్శలు ఎందుకు చేయాల్సి వచ్చింది? అసలు విమర్శలు మీరు చేసిర్రు బీఆర్ఎస్ మీద, హరీష్ రావు మీద, నాయన మీద, అన్న మీద. అది చూస్తూనే కనిపిస్తూ ఉంది కదా మీ ఆలోచన సరళి. సో చేసింది మీరు. ఇలా నాలాంటోడు అడిగితే ఉండొచ్చు, ఎందుకంటే మరి ఇలాంటి సందర్భంలో కనిపించలేదు అంటే అంతగానం ఏమి బిజీ ఉన్నది. నిజంగా అంత అవసరమా ఇప్పుడు జనం బాట? అంతగానం ఆగమవుతున్నారు. ఆగమైతే మరి పోయి తను చేసినది సేవలేంది, మరి తన కార్యక్రమాలేంది? ఈ టైంలో రాలేదు అంటే నిజంగా అంత కక్ష పెట్టుకున్నదా అనే విషయాన్ని మనం చాలామంది మాట్లాడుకున్నాం. సో ఇక్కడ మామ చనిపోయినా కూడా కవిత తన జిల్లా టూర్ను కొనసాగిస్తూ పొలిటికల్ విమర్శలు కొనసాగించడంపై అనేక విమర్శలు వచ్చాయి. హరీష్ రావుతో రాజకీయ విభేదాల కారణంగానే కవిత రాలేదని ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఎట్టకేలకి హరీష్ రావును కవిత పరామర్శించారు. గురువారం భర్తతో కలిసి వెళ్లిన కవిత సత్యనారాయణరావు చిత్రపటానికి నివాళులు అర్పించారు. హరీష్ రావును కలిసి ఓదార్చారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. బీఆర్ఎస్ నుంచి కవితను సస్పెండ్ చేయడం వెనుక హరీష్ రావు పాత్ర ఉందని కవిత పరోక్షంగా అనేక విమర్శలు చేస్తూ వచ్చారు. అనేక విమర్శలు ఏంది, మొత్తం వీళ్ళే చేశారని చెప్పారు. హరీష్ రావు, సంతోష్ రావు వీళ్ళు మాత్రమే చేశారు, వీళ్ళు అవినీతి చేశారని కూడా చెప్పింది డైరెక్ట్గా. జగదీశ్వర్ రెడ్డిని కూడా లిల్లీపుట్ అని చెప్పింది. మొత్తం బీఆర్ఎస్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నాయకులని కేసీఆర్ నుంచి దూరం చేయడానికి చేసినటువంటి కుట్రలో భాగమని బీఆర్ఎస్ వాళ్ళే మాట్లాడుకునేది. కావాలంటే వాళ్ళని అడగని చెప్తారు. సో కాళేశ్వరం అవినీతి విషయంలో తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. ఈ గొడవల తర్వాత హరీష్ ఇంటికి కవిత వెళ్ళడం ఇదే తొలిసారి అంటూ, పోయినా ఆమెని యాక్సెప్ట్ చేయడం లేదా స్వీకరించడం ఆ కుటుంబానికి ఉన్నటువంటి ఆ సంప్రదాయం. అది అంటే సంస్కృతి. ఇప్పుడు మన తెలంగాణ సంస్కృతి అది. శత్రువైనా సరే ఇంటికి వస్తే పలకరియాలనేది. జనరల్గా ఇదే పని వేరేటోళ్ళు అయితే కొంత అంటే ఈ మన సంస్కృతి వంట పట్టించుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే మోకాలు ఇట్లా పెడతారు, చూడరు, పట్టించుకోరు, లేకపోతే ఎందుకు వచ్చింది అన్నట్టు చేస్తారు. లేదా మొన్నటిదాకా నన్ను ఇంతగానం అన్నో మళ్ళీ ఇప్పుడు ఎందుకు వచ్చినాం అన్నట్టుగా అట్లా పంచాదులు పెట్టుకుంటూ కూడా ఉంటారు. కానీ ఇక్కడ వచ్చిన సందర్భం ఏందో చూసుకొని మళ్ళీ వాళ్ళ గొప్పతనం అది, హరీష్ రావు కుటుంబం గొప్పతనం అది. ఆమె అన్ని మాటలన్నా, అంత బదనాం చేసినా, అంత దారుణంగా విమర్శలు చేసినా మళ్ళా ఇంటికి వస్తే చెయ్యి ఇచ్చి చెయ్యి పట్టుకొని డెఫినెట్గా వాళ్ళకి అంటే కనీసం అంటే ఆ టైంలో వాళ్ళు వచ్చి జనరల్గా మాట్లాడి చెల్లిపోవచ్చు, లేదా ఇట్లా జస్ట్ కానీ వాళ్ళు అది చూపెట్టలేదు. వాళ్ళ వైఫ్ వీడియో కూడా నేను చూసిన, హరీష్ రావు వైఫ్ కూడా, వాళ్ళిద్దరు కూడా కవితతో మాట్లాడిన తీరు, వాళ్ళ భర్తని దగ్గరికి తీసుకున్న తీరు చూసిన తర్వాత అనిపించింది అది వాళ్ళ మనసులో ఏం పెట్టుకోనట్టుగా ఏముందిలే అంటే అది ఒక మెచ్యూరిటీ అంటారు దాన్ని, అనుభవం ఉంటే అట్లుంటుంది, పరిపక్వత అంటారు దాన్ని. అది ఉన్నది కాబట్టే ఆయన అంత తొందరగా ఆ సందర్భాన్ని ఆకలింపు చేసుకొని సిచ్యువేషన్కి తగ్గట్టుగా బిహేవ్ చేసారు ఆ కుటుంబ సభ్యులు. లేదా వేరే వాళ్ళు అయి ఉంటే చూపించేటోళ్ళు వేరే రకంగా, కొంత పట్టనట్టు పట్టించుకోనట్టు అట్లా చేసేటోళ్ళు.